హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్యవర్త న్యూస్ యాజ్ ఇట్ ఈస్. నమస్కారం అండి, నేను మీ శ్రీపతి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆర్యవర్త న్యూస్లో మీ ముందుకు వస్తున్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ చూస్తున్నారు కదా, చాలామంది సజెషన్స్ మేరకు ఈ గ్రీన్ మ్యాట్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవడము, ఈ అరేంజ్మెంట్లో చిన్న ఇన్సిడెంట్ చూసారుగా, ఒక గాడ్ వేసుకొని విలన్ వచ్చేసాను. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సారీ ఫర్ ద డిలే. అండ్ ఇక మీద నుంచి ఆర్యవర్త ప్రోగ్రామ్స్తో మీ ముందుకి డైలీ రాబోతుంది. న్యూస్ ఒకటే కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మీ ముందుకు తేబోతుంది ఆర్యవర్త న్యూస్. లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్టయితే, మనం లాస్ట్ ఆపేసిన వీడియోలో వాటర్, గ్రౌండ్ లెవెల్ వాటర్, తాగునీరు లేదా భూమి కింద ఉన్న వాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాని కొనసాగింపుగా ఈరోజు చిన్న టాపిక్ మాట్లాడతాను. దాని తర్వాత we will be doing full-fledged videos and also న్యూస్ అంటే ఏముంది? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ప్రచారంలో కొనసాగుతున్న కార్యకర్తలు, నాయకులు, ఒకరి మీద ఒకరు బాహాబాయిగా రంగంలో దిగిన పార్టీలు, కేసులు, తనిఖీలు, డబ్బులు పట్టివేత, వీటి మధ్యన తీవ్ర రూపం దాస్తున్న వాతావరణం, వడగాల్పులు, ఎండలు, మధ్యలో వానలు, ఇవి ఉన్న లేటెస్ట్ పొలిటికల్ న్యూస్. మనమందరం ఎంతసేపు పొలిటికల్గా లేదా టీవీల మీద వచ్చే ఇష్యూస్, డిబేట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకు? Let us also focus on major issues like గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉంది. మేజర్ ఇష్యూ అండి ఇది. మనకు అర్థం కావట్లేదు. మీరు నా దగ్గర సమస్య లేదు అని మీరు అనుకుంటున్నారు, కానీ నీకే తెలియకుండా నీ దగ్గర నీళ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి. మేలుకోండి, ఇప్పటికైనా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు 80-90 ఫీట్లు వేస్తే వచ్చే నీళ్లు ఇప్పుడు మీరు 100, 200, 600 ఫీట్లు వేస్తే కానీ రావట్లేవు. అవి కూడా ఏదో నామమాత్రంగా వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? ఎందుకు అవుతుంది? వర్షాలు పడతలేవా అంటే పడుతున్నాయి, వరదలు కూడా వస్తున్నాయి. ఏం లాభం? అన్నీ వేస్ట్గా డ్రైనేజీల్లో పడి, మురికి కాలువల్లో పడి పోతున్నాయి. డెవలప్మెంట్ అంటే నీట్గా చకాచక్ రోడ్లు, మొత్తం బిల్డింగ్లే కాదన్న. ఉన్న చెట్లను అన్ని తీసుకుంటూ పోతే ఏం పిలుచుకొని బతుకుదాం నువ్వు నేను? లేదా మన అంటే సగం జీవితం అయిపోయింది, ఉన్నది ఏదో ఒకటి అనుకుందాం. నెక్స్ట్ జనరేషన్స్కి ఏమి ఇద్దాం? టెక్నాలజీ పెరుగుతుంది కదా అని ప్రకృతిని నాశనం చేయమని చెప్పట్లేదు. ఎస్, టెక్నాలజీ ఇంపార్టెంటే, ఆధునీకరణ, ఆవిష్కరణలు అవి ఇంపార్టెంటే, కానీ వాటన్నిటికంటే విలువైనది ప్రకృతి నుంచి మనం జీవితాన్ని పొందుతున్నాం కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు తెలుసో లేదో, రాజస్థాన్లో ఒక ప్లేస్ ఉంది. కొన్ని సంవత్సరాల కిందటి వరకు అది ఎడారి. మ్యాక్సిమం స్టోన్ ఆర్ గ్రానైట్ మైనింగ్ కోసం అక్కడ మైనింగ్ చేసి చెట్లు అనేటివి లేకుండా పోయినాయి. అట్లాంటి ఏరియాలో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్లాంట్స్ పెంచడం వల్ల ఇప్పుడు అదంతా రాజస్థాన్ ఎడారి ఏరియాలో గ్రీనరీ ఏరియా అయిపోయింది. ఎట్లా అయింది? హౌ ఈస్ దట్ పాసిబుల్? జస్ట్ బికాస్ వి థాట్ ఆఫ్ డూయింగ్ సో. అలాగే ఇక్కడ కూడా మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా సాధ్యమండి. నా వంతుకి నేను మొక్క నాటినా, అయిపోయింది, మర్చిపోయినా, కష్టం. అది కాదు బాధ్యత. నాటిన మొక్కల్ని కేర్ తీసుకోండి. మొక్క చెట్టు అయ్యాలి, చెట్టు వృక్షం అవ్వాలి, వృక్షం మహావృక్షం అవ్వాలి అన్నట్టుగా చూడండి. అలా చేస్తే ఎక్కడో, ఎందుకండి నేను మా ఏరియాని చెప్తాను, నేను ఉండే ఏరియాలో సీసీ రోడ్లు అవి ఇవి అనుకుంటూ పెట్టారు. హరితహారం కావచ్చు, లేకపోతే గ్రీనరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చెట్లు పెట్టారు. పెట్టలే అని అనట్లే, పెంచుతున్నారు. ఎక్కడ పెంచుతున్నారు?
కరెంటు తీగల కింద. అవి ఓడితే మళ్ళా కరెంటుకి రోడ్కి దానికి డిస్టర్బెన్స్ వస్తాయని మళ్ళా డిపార్ట్మెంట్ కొట్టేయడం. కింద మొద్దును పెంచుతున్నామా పైన చెట్టును పెంచాలా? మనం ఆలోచించండి సార్. మనం అనుకున్నట్టుగానే ప్రతి ఇంటికి ఒక ఇనుకుడు గుంత, ప్రతి ఇంట్లో ఒక మూలన ఒక చెట్టు. ఏదో ఆ చెట్టు ఈ చెట్టు కాదండి, ప్రతి ఒక్కరు వీలైతే పళ్ళ చెట్టు, లేదనుకుంటే ప్రకృతి మేలు చేసే రావి చెట్టు, ఇట్లాంటి చెట్లు, ప్రకృతి మేలు చేసే చెట్లు ఏంటియో చాలా మందికి తెలుసు. జస్ట్ గూగుల్ ఇట్, మీకే అర్థమవుతుంది. మనిషి జీవితకాలం తగ్గిపోతుంది. నాణ్యమైన జీవితాన్ని మనం గడపలేకపోవడానికి కారణం మనకు మేజర్గా ప్రాణవాయువు, ఆక్సిజన్ కరెక్ట్గా లేకపోవడం. ఆక్సిజన్ లేదు ఎందుకు? చెట్లు లేవు. చెట్లు లేవు ఎందుకు? నీళ్లు లేవు. సో దయచేసి ఇనుకుడు గుంతలు, వర్షాకాలంలో వచ్చే నీళ్లు రోడ్ల మీద డ్రైనేజీలో పోకుండా మన ఇంటి మీద పడ్డ నీళ్ళైనా సరే ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి? వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతుంది, ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి? వాటర్ ఫిల్టర్ వాడుతున్నారు, దాంట్లో వేస్ట్ వాటర్ పోతుంది. మాకే ఉంది, బోర్ ఉంది, ట్యాంక్ నడుతుంది, ఫిల్టర్లో కొన్ని పోతే పోయినాయి, ఏం లాభం? అట్లా ఆలోచించకండి. ఏం నష్టం ఏం లేకపోవచ్చు, కానీ లాభం కూడా ఏం లేదు. ఆలోచించండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోకి మినిమం 2000 వ్యూస్, 100 మంది సబ్స్క్రైబర్స్ పెరిగి వస్తే నెక్స్ట్ వీడియో మీకు లైవ్ వీడియోస్తో పాటు చూపిస్తూ ఎక్కడ ఏంటి పరిస్థితి అనేది నార్మల్గా వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఇలా మామూలుగా చెప్పకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్, పరిస్థితి ఏంటి అనేది యాక్చువల్ డేటా తీసుకొని మాట్లాడదాం. వీలైతే ఐ ట్రై టు బ్రింగ్ ఎనీ ఎక్స్పర్ట్, లేదా ఒక సంఘ సంస్కర్త ఎవరైనా పిలుచుకొచ్చి మాట్లాడదాం మన ఛానల్లో. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్, చూస్తూనే ఉండండి ఆర్యావర్త న్యూస్ బై ఆర్యావర్త న్యూస్ యాజ్ ఇట్ ఈస్ అంటూ మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.